హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ చైతన్య రేఖ వ్లాగ్స్. ఈరోజు మనము హైబ్రిడ్ సీడ్స్ అలసంద వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 500 గ్రామ్స్ అలసందలు తీసుకున్నాను. వాటిని ఒక గిన్నెలో వేసి శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసుకొని రాత్రంతా నాననివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వడలు తయారు చేసుకోవడానికి బాగా నానిన అలసందల్ని వాటర్ అన్నీ తీసేసి పక్కన పెట్టుకోండి. ఈ అలసందలన్నింటినీ కొన్ని మిక్సర్లో వేసుకొని కొద్దిగా అల్లం ముక్క, 10-15 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, 1 స్పూను ఉప్పు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా బాగా గ్రైండ్ చేసిన పిండి మొత్తాన్ని కలుపుకొని ఆయిల్లో వేయడానికి రెడీగా ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి దాన్ని బాగా హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఈ పిండిని ఒక చిన్న బాల్ సైజులో తీసుకొని ఫ్లాట్గా వడలాగా తయారు చేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకొని ఆయిల్లో మెల్లిగా వేయండి. ఇలా పిండి మొత్తాన్ని ఒక్కొక్కటిగా మెల్లిగా ఆయిల్లో వేసుకోండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ బాగా ఎర్రగా వేగనివ్వాలి. ఇలా బాగా వేగిన వడలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోండి. ఈ వడలు చికెన్ కర్రీతోటి తినడానికి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.